శాంతి. ఈరోజు సెప్టెంబర్ 26వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళీ సారాంశము. మధురమైన పిల్లలు, మేము శ్రీమతాన్ని అనుసరించి మా సత్యయుగ రాజధానిని స్థాపన చేస్తున్నాము అని సదా స్మృతి ఉంటే అపారమైన సంతోషం ఉంటుంది అంటున్నారు బాబా. ప్రశ్న: ఈ జ్ఞాన భోజనం ఏ పిల్లలకు జీర్ణం అవ్వదు? సమాధానం: ఎవరైతే తప్పులు చేసి చీచీగా అంటే పతితులుగా అయ్యి క్లాస్లో వచ్చి కూర్చుంటారో వారికి జీర్ణం అనేది ఈ జ్ఞానం జీర్ణం అవ్వదు. వారి నోటితో ఎప్పుడూ కూడా భగవాన్ వాచ కామం మహాశత్రువు అని అనలేరు. వారి మనస్సు లోపల తింటూ ఉంటుంది. వారు అసురీ సాంప్రదాయస్తులుగా అవుతారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఎప్పుడూ పరస్పరంలో కానీ తండ్రిపై కానీ కోపపడి అలగరాదు. తండ్రి సముదాయించుటకు వచ్చారు, అందువలన ఇప్పుడు అలగరాదు, తండ్రిని ఎదిరించరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: పాత ప్రపంచంపై పాత దేహంపై మనస్సు అనేది ఉంచరాదు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువుతో సత్యంగా ఉండాలి. సదా ఒక్కరి శ్రీమతంపై నడుస్తూ దేహి అభిమానులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మీ తపస్వి స్వరూపము ద్వారా సర్వులకు అంటే అందరికీ ప్రాప్తుల యొక్క అనుభూతిని చేయించేవారు మాస్టర్ విధాత భవ. వరదానం యొక్క వివరణ: ఎలాగైతే సూర్యుడు విశ్వాన్ని ప్రకాశవంతంగా చేస్తున్నాడో మరియు అనేక వినాశీ ప్రాప్తులను అనుభూతి చేయిస్తున్నారో, అలా తపస్వి ఆత్మలైన మీరు మీ తపస్వి స్వరూపము ద్వారా అందరికీ ప్రాప్తి యొక్క కిరణాలను అనుభూతి చేయించండి. దీని కొరకు ముందు మీ జమా ఖాతాను పెంచుకోండి. తర్వాత జమ చేసుకున్న ఖజానాలను మాస్టర్ విధాతలుగా ఇస్తూ వెళ్ళండి. తపస్వి మూర్తి అనగా తపస్సు ద్వారా శాంతి శక్తి యొక్క కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం అవ్వాలి అంటున్నారు బాబా. స్లోగన్: స్వయం నిర్మాణంగా అయి అందరికీ గౌరవం అనేది ఇస్తూ వెళ్ళండి. ఇదే సత్యమైన పరోపకారం అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.